సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా అదే విషయం మాట్లాడి నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోమ్మా, నువ్వు ఈ కుటుంబానికి చెందినదానివే. ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడడంలో నీకూ బాధ్యత ఉంది. అది అర్థం చేసుకుని నడుచుకోమ్మా. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. వదినా, నువ్వేం మనసులో పెట్టుకోకు, సంతోషంగా ఉండు. వదినా, నేను ఈ కాఫీ కలిపి తీసుకొస్తాను. ఏంటొదినా, నువ్వంత ప్రేమగా దాన్ని వదినా వదినా అని అర్చన అందరం ఎక్కించావు. అంతా వేస్ట్ అయిపోయింది. చివరికి దాని దయాదాక్షిణ్యాల మీద ఇంట్లోకి రావాల్సి వచ్చింది. ఈరోజు నీ జీవితాన్ని నిలబెట్టి అర్చన చాలా గొప్పదైంది. ఇక మీదటైనా నీ జీవితం గురించి నువ్వే చూసుకో. రావే, వెళ్దాం. వేరు కాదు భాగ్యం, భాగ్యం, అభాగ్యం. రాత్రంతా మొగుడు లాకపులో లాఠీ దెబ్బలు తిని దోమలతో పిగిచూరి తిండి నిద్ర లేకుండా ఇంటి వస్తే హారతపడంతో ఎదురు రావాలని తెలీదా? దా రావు, నువ్వెందుకు వస్తావే? పతి భక్తి నేనే వస్తానా? అయ్యి పడిపోతారే. ఏమిటో నీ మాయా. ఈయనెందుకు వచ్చాడు? అప్పుడే నీకు ఉప్పనించారా అన్నయ్య? రాయ్ ఇట్రారా. వస్తానా? చస్తాను. ఎవడరా వచ్చి ఇంతవరకు మన కుటుంబంలో ఎవరు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టలేదురా. నువ్వా లోటు తీర్చి మన వంశ గౌరవాన్ని నిలబెట్టావు. ఏమి జన్మరానిది? మనిషి పుట్టాక కాస్తైనా సిగ్గు శరం ఉండాలిరా. ఇంత వయసు వచ్చింది, ఎవరో కుర్ర వెధవలతో కలిసి వీధిలో పంపు దొంగతనం చేస్తావా? పైగా అడగటానికి వచ్చిన పోలీసుల్ని కొడతావా? ఇలాగే దొంగతనాలు దోపిడీలు చేసి అల్లర్లు కూడా చేస్తూ ఈ వీధిలో పెద్ద కిరాయి రౌడీని అవుదామనుకుంటున్నావా? తాగటానికి డబ్బులు ఇస్తే దొంగతనం ఎందుకు చేస్తానన్నయ్య? ఏంట్రా గొణుగుతున్నావు? నీకెన్నిసార్లు చెప్పాను ఈ రాజకీయాలు తాగొస్తే అన్నం పెట్టొద్దని, 4 రోజులు బయటకు గంటేయమని? విన్నావా? నా మాట ఏ రోజు విన్నాడు ఈ మనిషి? ఇన్నాళ్ళు ఇంట్లోనే దొంగతనం చేసేవాడు, ఇప్పుడు బయట కూడా మొదలుపెట్టాడు. ఇది ఎంతవరకు వెళుతుందోనని నేను భయపడి చస్తూనే ఉన్నాను బావగారు. దీనంతటికీ ఒకటే మార్గం, గోపికి వెంటనే పెళ్లి జరగాలి. వచ్చిన కోడలు వీడి ముఖం మీద ఉమ్మేస్తే గాని వీడికి బుద్ధి రాదు. అది రాదన్నయ్య. సరే గాని గోపికి అమ్మాయిని చూడమన్నాను, చూసావా? చూస్తున్నారు బావగారు. ఇప్పుడు మన వాడి జాతకం సరిగ్గా లేదంట. ఏదైనా సరే 3-4 నెలల తర్వాత చూస్తే మంచిదన్నారు. నీకు బాధ్యత అప్పగిస్తే ఇలాగే వాయిదా వేస్తావు. అంచేత ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. త్వరలో గోపికో మంచి సంబంధం నేనే చూస్తాను. భాగ్యం, ఈ రోజు వీడికి తిండి పెట్టకు, పస్తు పడుంటాడు. అలాగే బావగారు. ఈడి కూడెట్టకు ఉచిత సలా వారేశాడు. ఇది పెడితేనే తిన్నానా? నా చేతులతో గిన్నెలో అన్నం నేనే పెట్టు తింటాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. అయినా ఆడు ఉప్పు సన్యాసాలు ఇవ్వటం, ఇదేమో గేదెలాగా తలాడించడం. అయినా నాకు తిండెందుకురా? తాగాను చాలు. ఏ బేరార్ పెద్ద పెగ్గొట్టి. ఏమయ్యా,
ఆ? అనవసరంగా మీ అన్నయ్యతో నేను తిట్లు తిన్నాను కదయ్యా. ఆహా. పోలీస్ స్టేషన్ నుంచి వస్తూనే తాగొచ్చావే, నీ దగ్గర డబ్బులు ఎక్కడి? మళ్ళీ ఎక్కడైనా దొంగతనం చేసావా? నార్మల్ దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటే? నా కొడుకు గోపి బంగారం బంగారం. వాడిని మోసం చేసి డబ్బులు తీసుకెళ్లి తాగడమే నీ పని అయిపోయింది. ఈ రోజు వాడి రాని నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వద్దని చెప్తాను. ఏయ్ ఏయ్ ఆగరా అయ్యా, అసలు నువ్వెవరివేవాడిని కంట్రోల్ చేయడానికి నీకు ఏం హక్కు ఉన్నది? వాడు నా బిడ్డ, నేను వాడి కన్న తండ్రిని. వాడు నీ కొడుకు అయితే నేను వాడికి అమ్మను కదా? అమ్మ అమ్మ అని వాడు పిలవగానే వాడికి అమ్మ అయిపోతాడంటే నా 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 వాడు నా మొదటి భార్య కమలకి నాకు పుట్టిన ఒకే ఒక సంతానం. ఇలా వాగమని నీకెవరు చెప్పారయ్యా? పళ్ళు రాలగొడతాను రాస్కెల్. నాది బావుడా, నాది బావుడా. ఈ రంగడు ఎప్పుడు తాయినా తాకపోయినా నిజమే చెబుతాడే, నిజమే చెబుతాడు. నా మొదటి భార్య కమల బతి ఉండగా నేను ఎప్పుడైనా తాగానా? నీకు తెలీదు. అసలు ఆ కొట్టు ఎక్కడుందో నాకు తెలీదు. నిన్ను కట్టుకున్నాను, ఆ షాపు వెతుక్కుంటూ వెళ్ళి తాగుతున్నానే. నువ్వే కాను. నువ్వు నా కొడుకుని పెడుతున్న బాధలు చూసి తట్టుకోలేక నేను తాగుతున్నాను. దుర్మార్గుడా, నీ కొడుకు నేనెక్కడ బాధ పెట్టాను? మళ్ళీ అడుగుతావు. చక్కగా చదువుకుంటున్న వాడిని బడి మానిపించేసి మెకానిక్ షెడ్లో పెట్టింది నేనా? నువ్వు? అవునయ్యా, నేను బాధలు పెట్టాను, కాదనడం లేదు. చంపేస్తాను. కానీ ఎందుకు పెట్టాను? ఎందుకు? ఇంట్లో వాడు తప్ప మరో బాధ్యత గల మగాడే లేడే. ఆ? అందుకే నేను అలా చేశాను. నీతో పెళ్లి జరిగినప్పుడు మా నాన్న ఏం చెప్పాడో తెలుసా? అల్లుడు గారు నిన్ను మహారాణిలా చూసుకుంటాడమ్మా, నీకు దేనికి లోటు లేకుండా చూస్తాడు అని చెప్పాడు. కానీ నువ్వేం చేశావు? నేను నన్ను ఎలా చూసుకున్నావు? కడుపు నిండా తిండి కూడా గతి లేకుండా అల్లాడిపోయేలా చేశావు కదయ్యా. అప్పుడు వాణ్ణి చదువు మార్పించి పనిలోకి పంపించకపోయుంటే మన 5గురు కడుపులు నిండడానికి నేను ఇంకేదైనా దారి తొక్కలసి ఉండేది. అది పర్వాలేదంటావా? ఏదో నీ కొడుకుని దోచుకుంటున్నానన్నావే. నా కొడుకు వాసు చదువు పూర్తి చేసి ఉద్యోగం ఎత్తుకుంటున్నాడు. వాడికి ఉద్యోగం దొరికి సంపాదించనివ్వు, నీ కొడుకుని వదిలేస్తాను. చాలా. శభాష్ శభాష్, ఇప్పుడు పాయింట్ వచ్చావే. నీ కొడుకు సంపాదించడం మొదలెట్టగానే నా కొడుకుని వదిలేస్తానన్నావు. అదే నిజం, అదొక్కటే నిజం. ఏంటలా బిస్సుపోయావు? మాటా బలువు పడిపోయాయే. ఆ రాగానే రాబాబు నాయన తండ్రి అని కూర్చోబెట్టి వేడి వేడి అన్నం, వేపుడు కూరలు, ఆడికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాం. ఆడి మీద ప్రేమ కాదే, ఆడి సంపాదన నీ జేబులో కుక్కుకోవటానికి. కరెక్ట్ కరెక్ట్. నీ పిల్లలు బాగా ఉండాలని నా కొడుకు భవిష్యత్తు నాశనం చేసేది నువ్వే నువ్వే నువ్వే. ఆడి కన్న తల్లివి నువ్వు కాదని ఆడికి తెలిసిన మరుక్షణం నీ భవిష్యత్తు ఏమంటుందో తెలుసా? నీ ఆశలన్నీ కాకులా ఏరిపోతాయి, నీ పిల్లలు అనాథ పక్షులైపోతారు, నీ బ్రతుకు బజారున పడుతుంది. చెప్పమంటావా? రే నాయనా తండ్రి గోపి. ఏంటయ్యా, ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? ఈ రోజు తాగింది బాగా తలకెక్కినట్టుంది, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నావు. మొత్తం కాస్త దిగనివ్వు, అప్పుడు చెబుతా నీ సంగతి. అది 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 అంత భయం ఉండాలి నీకు? ఇప్పుడు చిలక మన చేతిలో ఉంది, బ్రహ్మాస్త్రం మన జేబులో ఉంది. అవసరం వచ్చినప్పుడు తీసుకొడతాం అంతే. ఫట్. ఎవరు రాలే?
రేయ్ పని చూడు గోపి రాక రేయ్ గంపదింపు బాగున్నావు అక్క బావున్నానయ్యా. అరటికాయలు, బత్తాకాయలు, యాపిల్ పళ్ళు నీకేం కావాలంటే అవి అక్క తీసుకోయ్యా. యాపిల్ కాయలు నాకు ఇష్టం లేదు. అక్క మా అమ్మకి యాపిల్స్ అంటే చాలా ఇష్టం, మా చెల్లికేమో బత్తాయి పళ్ళు ఇష్టం, మా తమ్ముడికి అరటి పళ్ళు ఇష్టం. అన్నీ కలిపి ఒక 50 రూపాయలకి ఇవ్వక్క. ఇస్తానులే గాని నీకోసం పళ్ళేం తీసుకోవా గోపి? నాకేం వద్దక్క, నా తమ్ముడు చెల్లయి తింటే చాలు, నేను తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఇందా గోపి 50 రూపాయలు. ఇదిగో అక్క. వస్తానయ్యా. సరే అక్క. లోపల పెట్టు. అలాగే. అన్నయ్య, అన్నయ్య, ఎవరు? నేనన్నయ్య అర్చన్ని. వస్తున్నానమ్మా. రామ్మా. ఏంటన్నయ్య ఇది? రాను ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? నీకెందుకన్నయ్య అంత కోపం వస్తోంది? ఇంటికి వచ్చిన వాళ్ళని, అందులోను వదిన వాళ్ళ అమ్మని గుమ్మం బయట నిలబెట్టి తరిమేశావే, ఇది నీకు న్యాయం అనిపిస్తోందా? నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. ఆవిడ చేసిన పని అలాంటిది, నన్నేం చేయమంటావు? దానివల్ల మనకు కూడా అవమానమే అన్నయ్య. ఇరుగు పొరుగు వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు చెప్పు? నేనేం తప్పు చేశానమ్మా? నేనేమైనా కావాలని వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకున్నానా? మీ వదిన్ని నేనెంత నమ్మాను. తను కూడా నాతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. అటువంటిది ఈ విషయంలో నిజం దాచిపెట్టి నీ గొంతు కోయాలనుకుందంటే దానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ వేసిన పథకమే అది. వాళ్ళకెంత ధైర్యం ఉండాలి. దేవుడి దయవల్ల నిశ్చితార్థం కంటే ముందే నిజం తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళైన తర్వాత వాడొక ఫ్రాడ్ అని తెలిసి వాడు మళ్ళీ జైలుకెళ్ళుంటే నీ గతి ఏమయ్యేది? నీకు ఇటువంటి ద్రోహం చేయడానికి ఆవిడికి మనసులో వచ్చిందమ్మా. అది తలుచుకుంటేనే నా ఆవేశం నా అదుపులో ఉండటం లేదు. మీ వదిన స్వయంగా ఇంత పనికి పూనుకోదు, నాకు తెలుసు. వాళ్ళమ్మే తనకి ఏదేదో చెప్పి ఈ పెళ్లి కుదర్చమని చెప్పుంటుంది. అటువంటి దాన్ని ఊరికే ఎలా వదలమంటావు? కోప్పడకుండా ఎలా ఉండమంటావు? కాదండలేదన్నయ్యా. పెళ్లి జరిగి నా జీవితం నాశనం అయిపోయుంటే నువ్వు చెప్పింది నిజమే. నువ్వు కోపడ్డంలో అర్థం ఉంటుంది, కాని పెళ్లే జరగలేదే. జరగని పెళ్లి కోసం ఎందుకిలా గొడవని పెద్ద చేస్తూ మిగతా వారిని అవమానించడం? నేనెవరిని కావాలని అవమానించలేదమ్మా. ఆవిడ తను చేసిన తప్పకి తనే అవమానం పాలైంది, అంతే. అన్నయ్య, ఆవిడ పరిస్థితి కూడా మనం ఆలోచించాలిగా. ఏదో కొడుకు చెడు సావాసాలతో చెడిపోయాడు, అందుకని కన్నవాళ్ళు అలాగే వదిలేస్తారా? పెళ్లి చేస్తే కొడుకు దారిలోకొస్తాడని అబద్ధం చెప్పి నన్ను అడుగుంటారు. కాని తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు దేవుడు నిజం ఏమిటో బయట పెట్టాడుగా. ఈరోజు రమ్యకి తల్లి అవసరం అని వదిని తీసుకొచ్చాం. అలాగే వదినకే వాళ్ళమ్మ ముఖ్యమేగా. అటువంటి ఆవిడ్ని నువ్వు అమ్మ కలిసి గుమ్మల్లోనే నిలబెట్టి అవమానించి పంపించారు. ఇది వదిన మనసులో ఎప్పటికీ ఓ చేదు గుర్తుగానే ఉండిపోతుందిగా. అలాంటి పరిస్థితిలో తను ఎలా నీతో అన్యోన్యంగా కాపురం చేస్తుంది? మనశ్శాంతి లేని జీవితం ఓ మనిషికి అవసరం అంటావా అన్నయ్య? సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? దయచేసి నేను చెప్పేది కాస్త వినన్నయ్యా. ఏంటో చెప్పమ్మా. జరిగిన విషయం వల్ల నాకు ఏ విధంగానూ కొంచెమైనా బాధ లేదు. అటువంటప్పుడు అనవసరంగా ఎందుకు బాధపడాలి? ఎదుటివారు కూడా మనలాంటి మనుషులే అన్న ఆలోచన కాస్త కూడా లేకుండా వాళ్ళని అవమానించడం, వాళ్ళని అవమానిస్తున్నావు అనుకొని మన పరువు తీసుకోవడం ఎంతవరకు న్యాయం అన్నయ్యా? చెప్పు. దయచేసి జరిగిందంతా మర్చిపోయి ఉదయంతోనూ వాళ్ళ అమ్మతోనూ ఎప్పట్లాగే ఉండన్నయ్యా. సరేనమ్మా.
నిజంగానే చెప్తున్నావా అన్నయ్య? నిజంగానే చెప్తున్నానమ్మా. ఇక మీదట నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను, సరేనా? సరే అన్నయ్య, నేను పాపం తీసుకెళ్తాను. వద్దులే అమ్మా, అది బాగా నిద్రలో ఉన్నట్టుంది. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఒక్క గ్లాస్ పోయిరా, నీ పుణ్యం ఉంటుందిరా. ఎదో డబ్బులు వాళ్ళు ఉంటారు, రేపు పోతాయి. తాటి చెట్టు తల్లి కాదు, తాగనోడు మడిసి కాదు, ఎట చెట్టు ఇల్లు కాదు, ఎవరోడు దేవుడు కాదు. రే ఒక్క గ్లాస్ రా, వచ్చే జన్మలో నీ అడుగుడు పుడతారా, నమ్ము. రేయ్ పోయిరా, ఒక్క గ్లాస్ రా. నాన్నప్పుడు వచ్చేసాడే. పోయిరా పోయిరా. రేయ్ నాకు మంది ఇవ్వకుండా పక్క టేబుల్ దగ్గర కడతా ఎడరా నువ్వు. నాన్న, నేను నాన్న గోపిని. మై డియర్ సార్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చానా? తప్పు, వంశానికి ఒక్కటి చాలు, నువ్వు రాగోపి. అమ్మా, ఇది కూడా వచ్చిందా కొట్టుకి? నాన్న, నీకోసం యాపిల్ పళ్ళు తీసుకొచ్చానమ్మా, నీకు ఇష్టం కదా. అరే యాపిల్ పళ్ళు నీకు ఇష్టం అని తెచ్చాడు, అవి తిను, నువ్వు ఆరోగ్యంగా ఉండు. నువ్వు ఆ యాపిల్స్ తినకపోతే భూమి తిరగడం మానేసి మరి. నువ్వు మందు తాకపోతే భూమి తిరగడం ఆగిపోతుంది కదా. పిచ్చిదానా, నేను తాకపోయినా నువ్వు తినకపోయినా భూమి తిరుగుతూనే ఉంటుంది. కాకపోతే భూమితో పాటు తిరగాలనే నేను తాగుతున్నాను. కాళ్ళు చేతులు కడుక్కున్నా నాన్న, భోంచేద్దు గాని. కొంతమందిని మోసం చేసి కొంతకాలం బతకొచ్చావు గానీ అందరినీ మోసం చేసి ఎక్కువ కాలం బతకలేవు, గుర్తుంచుకో నువ్వు. చాలు నాన్న. శభాష్, నువ్వు నా కొడుకు కాబట్టి అర్థం చేస్తున్నావు. వెరీ గుడ్, అది చాలు నాకు. నాన్న, నా ఫోను ఇది నీదే, చూసో చూసానా? చూసో. ఏం బాబు, ఈ రోజు రాబడి బాగుందా? పర్వాలేదమ్మా. దానికి అదే కావాలి, అంతే. ఇచ్చే అమ్మా, నాకు 1000 రూపాయలు కావాలి, క్లచ్ ప్లేట్లు కొనాలి. 1000 రూపాయలా? అంటే కంపెనీ ఐటమ్ అమ్మా, కొంచెం రేట్ ఎక్కువ. అన్ని డూప్లికేట్లే. అలాగే నాన్న. ఇదిగో నాన్న, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నా, భోంచేద్దు గాని. అరే 1000 రూపాయలు ఇచ్చిందంటే 1,00,000 రూపాయలకి వేసిందన్నమాట కాలం. రే నాయనా, తండ్రి, నువ్వేం చేసినా ఈ రంగయ్యని ఎప్పటికీ మోసం చేయలే, గుర్తుంచుకో. రే గోపి, నానా గోపి, తండ్రి గోపి, రా, నీకు కజ్జ అవుతుంది రా. ఈ మనిషిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం నువ్వు చేసేది? రే నాయనా, రారా, మళ్ళీ నేను మర్చిపోతాను.